బీసీ కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇటువంటి అన్ని చేశాం. అలాగే మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే అన్ని పర్మిషన్స్తో సహా భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టడానికి సిద్ధం మనం చేశాం. అలాగే మనం అదే సమయంలో పర్మిషన్స్ వచ్చిన గోవాలో మోపా ఎయిర్పోర్ట్ని కూడా వాళ్ళు అక్కడ పూర్తి చేశారు. మనం ఇది ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తుంటే మనం ఒక స్పోర్ట్స్ స్కూల్ విజీ స్టేడియంలో తెచ్చాం. ఈ స్పోర్ట్స్ స్కూల్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పంపించేశారనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మహారాజా హాస్పిటల్ దగ్గరికి వస్తే నందమూరి తారక రామారావు గారే మహారాజా హాస్పిటల్ ఓపెన్ చేసి మొట్టమొదటిగా 50 పడకలు హాస్పిటల్గా చేశారు. ఆ తర్వాత అది 300 బెడ్స్ హాస్పిటల్ చేశారు. ఆ తర్వాత పోయినసారి మనం నాన్నగారు యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు అది అభివృద్ధి చేసి ఇంకా లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కూడా 1 కోటి రూపాయలు పెట్టి ఇవ్వటం జరిగింది. అలాగే గోషా హాస్పిటల్ కూడా ఎంతో అభివృద్ధి చేశాం. కొత్త రూమ్స్ కట్టాం, పడకలు ఇంక్రీజ్ చేశాము. అలాగే మనం గోషా హాస్పిటల్లో మహిళలకు వేడి నీళ్ళు సదుపాయం, మెకనైజ్డ్ లాండ్రీ ఇవన్నీ పెట్టడం జరిగింది. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్, అలాగే మనుషులకే కాకుండా మనం జంతువులకు కూడా వెటనరీ హాస్పిటల్ కూడా చేయటం జరిగింది. అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. నేను ఒక మహిళగా తెలుగుదేశం పార్టీలో ఉండనందుకు నేను ఎంతో గర్వపడతాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మహిళల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు రాత్రి బడులు ఏర్పాటు చేసి ఒక మహిళ చదివితే ఆ మొత్తం కుటుంబం చదువుతుందనే ఉద్దేశంతో రాత్రి బడులు ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు. అలాగే పద్మావతి యూనివర్సిటీని కూడా నందమూరి తారక రామారావు గారు స్థాపించారు. అలాగే ఆ సమాన ఆస్తి హక్కుని కూడా కల్పించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా డ్వాక్రా గ్రూప్స్ ని పెట్టారు. ఈ డ్వాక్రా గ్రూప్స్ ద్వారా మహిళలకి ఎంతో ఎంపవర్మెంట్ వచ్చింది. అలాగే మనం చూస్తుంటే మన ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు పెట్టాం. అలాగే టిట్కో హౌసెస్ అవి కూడా వాళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకి ఇవ్వలేకపోయారు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం చూస్తే విపరీతంగా ధరలు పెరిగినాయి, అలాగే ట్యాక్సులు కూడా పెరిగినాయి. ఇప్పుడు మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ ఎవరైతే మనతో పాటు వస్తారో, ఎవరైతే మనతో పాటు ఓపెన్గా సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ భయప్రాంతం చేసి ఎంతో కష్టపెడుతున్నారు వాళ్ళని. అలాగే వాళ్ళని పెన్షన్ కట్ చేయటమో, లేకపోతే వాళ్ళ కరెంట్, లేకపోతే వాళ్ళ వాటర్ కట్ చేయటమో, ఈ విధంగా మన సపోర్టర్స్ని ఎంతో ట్రబుల్ చేయటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే మన సపోర్టర్స్ ఏ మాత్రం తగ్గట్లేదు, ఇంకా ఉధృతంగా చేస్తున్నామనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఈ రెవెన్యూ వ్యవస్థని చూస్తుంటే మొత్తం రెవెన్యూ వ్యవస్థని ఈ వైసీపీ ప్రభుత్వం నాశనం చేసి ఏ మ్యూటేషన్ కావాలన్నా, ఏ 1B కావాలన్నా ఈ ప్రస్తుతం ఎమ్మెల్యే అన్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని, అలాగా ఎవరికైనా ఒక మ్యూటేషన్ కావాలన్నా 1B కావాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళేలా చేసుకొని ఈ సిచ్యువేషన్ అలాగా తయారు చేసుకున్నారు. అలాగే చూస్తుంటే ఒక సింపుల్ ట్యాప్ కనెక్షన్ కూడా ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల దగ్గరికి వస్తే స్థానిక లోకల్ బాడీస్ లో ఎవరికి ఏ మాత్రం స్వేచ్ఛ లేదు. ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యే గారు అంటానే ఉంటారు. సర్పంచ్ వ్యవస్థ కుప్పకూలింది. అలాగే మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి మున్సిపల్ కోఆపరేటర్ దగ్గరికి ఎవరికి ఏ హక్కు లేదు. ప్రజలు ఏది అడిగినా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు. అలాగే చూస్తుంటే పెద్ద ఎత్తుగా ఎప్పుడు లేనటువంటి మన విజయనగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గాంజాయి అనే పదార్థం విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఒక పక్కన పిల్లలకి ఉద్యోగాలు లేవు,
ఇంకొక పక్కన ఈ డ్రగ్స్ అనే పదార్థం విచ్చలవిడిగా దొరకటం వలన తల్లిలు తండ్రులు అల్లాడిపోతున్నారు. ఒక పక్కన ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతుంటే ఈ డ్రగ్స్ అనే పదార్థంకి ఏ విధంగా అలవాటు పడిపోతారనేది ఒక భయప్రాంతాలకి పేరెంట్స్ అందరూ గురవుతున్నారు. అదే కాకుండా మనం చూస్తుంటే ఈ పదార్థం కాలేజ్ పిల్లలే కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేయటం జరుగుతుంది. అయితే ఈ డ్రగ్స్ అనే పదార్థం ఎప్పుడైతే పిల్లలకి అలవాటు అవుతుందో వాళ్ళు ఈ పదార్థాలకి బానిసలై మళ్ళీ సమాజంలో ఏ విధంగా కూడా పనికిరారనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు చూస్తుంటే ఈ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ ఒక గాంధీ విగ్రహాన్ని పెడుతున్నారు. ఆ పనులు పరిశీలించటానికి రెగ్యులర్గా అక్కడికి వెళ్తా ఉన్నారనమాట. అయితే ఏమాత్రం గాంధీ గారు చెప్పిన ప్రిన్సిపల్స్ అనుగుణంగా ఏమి ఫాలో చేస్తున్నారని మేము అడుగుతున్నా ఉన్నాం. గ్రామ స్వరాజ్ ఫాలో చేయట్లేదు. అలాగే ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది. అలాగే మద్యం కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. ఈ ఎమ్మెల్యే గారు సెటిల్మెంట్లు, ఎన్క్రోచ్మెంట్స్ ఇటువంటి అన్ని ఒక ఎత్తు దాటిపోయినాయి. అలాగే చూస్తుంటే వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఇవన్నిట్లో పాల్పడుతున్నారు. అయితే ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటారు, నేను విజయనగరంని ఎంతో అభివృద్ధి చేశానని. ఏం అభివృద్ధి చేశారయ్యా? ఏమీ అభివృద్ధి చేయలేదు. ఈ అభివృద్ధి అంతా మన ప్రభుత్వంలోనే అయింది. ఏదేనంటే దాసన్పేటలో ఒక్క ట్యాంక్, అది కూడా వాళ్ళు కట్టలేదు, మన ప్రభుత్వంలో కట్టాం. ఆ రంగులు వేసుకొని 4-5 మినిస్టర్స్ వచ్చారు ఆ ఒక్క దాసన్పేట ట్యాంక్ ఓపెన్ చేయటానికి. మన ప్రభుత్వంలో మన ఏకంగా ఒక నీటి ప్రాజెక్ట్ చేసినప్పుడు అశోక్ గజపతి రాజు గారేమో నాకు కేబినెట్ మీటింగ్ ఉంది, మీరే ఓపెన్ చేయండి, ప్రజలకి వెంటనే వినియోగంలోకి వెళ్ళాలని వారు చెప్పారు. అయితే వారు ఆ ప్రాజెక్టు కనక మహాలక్ష్మి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఓపెన్ చేయటం జరిగింది. వెంటనే ప్రజల్లోకి వినియోగంలోకి వెళ్ళిపోయింది. అయితే మనం చూస్తుంటే మన ప్రభుత్వం ఎన్నెన్నో పనులు చేశాం. ఇంకా సమయం సరిపోదని నేను ఇంకా చెప్పలేను. కానీ ఎన్నెన్నో పనులు మనం చేస్తా ఉన్నాము. అయితే మీరందరూ జాగ్రత్తగా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏం చేశారో, అలాగే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉన్నదనేది మీరు జాగ్రత్తగా ఆలోచించి, త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి, వాళ్ళ తప్పులన్నీ కప్పిపుచ్చుకోవటానికి చాలా షో వర్క్లు చేస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఓ కొబ్బరికాయలు కొట్టడం నుంచి, లేని శంకుస్థాపనలు వేయటం నుంచి ఇవన్నీ చేస్తా ఉన్నారు. అయితే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్లాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై లోకేష్ అన్న, జై పవన్ అన్న. నెక్స్ట్ శ్రీమతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్విని గారిని వేదిక మీద మాట్లాడవలసిగా కోరుతున్నాను.